ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను గత 3 మోడీ గారి గురించి, ట్రంప్ గురించి, వాళ్ళిద్దరు చేసిన వ్యవహారాల గురించి వీడియోలు చేస్తూ వచ్చాను. దానికి చాలామంది యూట్యూబ్లో మెసేజ్ల రూపంలో వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తీకరించారు. కొంతమంది నన్ను తిట్టారు, కొంతమంది మెచ్చుకున్నారు. సరే, నన్ను మెచ్చుకున్నారా, తిట్టారా అన్నది సమస్య కాదు. సత్యం ఏంటి, ఇది మనం గ్రహించాలి. మోడీ గారిని మీరు అనవసరంగా తిడుతున్నారు అని కొంతమంది, కొంతమంది ఏమో కరెక్ట్ చెప్పారండి అని. సో మనము సత్యాసత్యాలను వెతుకుదాం, అంతవరకే మన పని. అది ఇప్పుడు నా అభిప్రాయాన్ని వ్యక్తపరచుకునే హక్కు నాకుంది. నేను మోడీని తిట్టలేదే, మోడీని విమర్శించాను. విమర్శకి తిట్టుకి చాలా తేడా ఉంది. సో విమర్శ అంటే ఏమిటి, మీరు ఈ పనిని ఇలా చేస్తా అన్నారు, ఇలా చేయలేదు అని దాన్ని ఎత్తి చూపించటాన్ని విమర్శ అంటారు. అలా కాకుండా తిట్టడము అంటే కనుక అకారణంగా, కారణం లేని, అసలు పనికిరానివి, ఆ తిట్టు మూలంగా ఎవరికి ఏం పనికిరాదు అటువంటివి చేయటం అనమాట. మీకు తిట్టు అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి దట్స్ ఫైన్. ఇప్పుడు ఆ యూట్యూబ్ మెసేజ్ల్లో ఎవరేమన్నారో చూద్దాం. చూసే ముందర ఒక మాట మాట్లాడుకుందాం. అదేంటంటే, ట్రంప్ శ్రీరామచంద్రుడు కాదు. నేను ట్రంప్ శ్రీరామచంద్రుడు అనలేదు. శ్రీరామచంద్రుడు ఏం చేశాడో వేదపరంగా ట్రంప్ కూడా అదే చేశాడు అన్నంత మాత్రం ట్రంప్ శ్రీరామచంద్రుడు ఎట్లా అవుతాడండి? అవడు కదా. సో ఇట్స్ నాట్ కరెక్ట్. సో నేను ఎప్పుడు ట్రంప్ శ్రీరామచంద్రుడు అనలేదు. నేను అన్నది శ్రీరామచంద్రుడు ఇలా చేశాడు, ట్రంప్ కూడా అదే చేశాడు అన్నాను. కాబట్టి మనుధర్మశాస్త్రం ప్రకారము, వేదశాస్త్రాల ప్రకారము అది రాజుకి కరెక్టే. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ రాజు అండి, ప్రైమ్ మినిస్టర్ మోడీ రాజు కాదు. ఎందుకంటే ట్రంప్ అన్నవాడు ప్రతి సిటిజన్ ఆఫ్ అమెరికా ద్వారా ఐదర్ ఎలక్ట్ చేయబడ్డవాడు ఆర్ రిజెక్ట్ చేయబడ్డవాడు. కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తూ ఓటేశారు, కొంతమంది ఆయనకి వేయలేదు. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డైరెక్ట్గా ప్రజలందరి ద్వారా వచ్చినవాడు మోడీ గారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలా కాదు కదా. ఎంపీలని మనము ఎలక్ట్ చేస్తాము, ఆ ఎంపీలు కూర్చొని ఈయన ఈ పెద్ద ఆయన్ని మనం ప్రైమ్ మినిస్టర్గా పెడదాము అని నిర్ణయించుకుంటారు. కాబట్టి మనకి అది డైరెక్ట్ ఆయన కింగ్ కాదు. అట్లా కాకుండా ట్రంప్కి అధికారాలు ఎక్కువ ఉంటాయి, మోడీకి అధికారాలు ఉండవు. కానీ మోడీకి అధికారం ఉంది అని కూడా చెప్పచ్చు. ఆయన ఉండేటట్టుగా చేసుకుంటాడు కావాలనుకుంటే. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు చేయలేకపోయాడు అన్నదే నేను విమర్శించాను. ఆ మెసేజ్ల్లో ఒకసారి ఒక ఆయన, పెద్ద ఆయన ఎవరో మెసేజ్ పెట్టాడు, చూద్దాం. ఈయన ధనపతి వర్మ ఉద్దురాజు అనుకుంటా, ఉద్ధరాజు. ఓకే. సో హలో మిస్టర్ చాగంటి, నమస్తే. యూ హ్యావ్ ఎ లాజిక్. ఓకే, వీ కెన్ డ్రా సెవరల్ లాజిక్స్ ఇన్ ద సేమ్ ఈవెంట్ అనుకుంటూ ఫస్ట్, ఇట్ సీమ్స్ దట్ యూ మిస్ ద పాయింట్ దట్ ట్రంప్ టోల్డ్ మెనీ లైస్ ఆన్ ఇండియా అండ్ పర్టికులర్లీ ఆన్ మోడీజీ. సరే, అది నిజమే అనుకుందాం కాసేపు. మోడీజీ ఈజ్ నాట్ ఎ లీడర్, హీఈస్ ఏ స్టేట్స్మెన్. ఆన్ ద అదర్ హ్యాండ్, ట్రంప్ బిహేవ్ లైక్ ఎ స్ట్రీట్ రౌడీ ఇన్ ద కేస్ ఆఫ్ వెనెజువోలా. ఇది ఆయన అభిప్రాయం. సరే, తప్పే ఉంది, మీకు ఉండొచ్చు. హీ హాజ్ నో క్యారెక్టర్. ఇవన్నీ ఆయన ట్రంప్ గురించి నెగిటివ్గా మాట్లాడాడు. సరే, అది కూడా కరెక్ట్ అనుకుందాం కాసేపు. ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ, కరెక్ట్ అనుకుందాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా హ్యాస్ అ లీడర్ విత్ అట్మోస్ట్ క్లారిటీ ఇన్ హిస్ గవర్నెన్స్. హీ ఈజ్ మోర్ దెన్ 100% పేట్రియాట్ అని మోడీ గురించి చెప్పాడు. ఓకే, ఫ్యాంటాస్టిక్. అయితే నాకేంటి? కమింగ్ టు ఇండియా, స్టాపింగ్ ఎయిర్ స్ట్రైక్, ఇట్ ఈస్ నాట్ వార్ ఆన్ పాక్. పాక్ మీద యుద్ధం కాదట, ఎయిర్ స్ట్రైక్ని స్టాప్ చేశాడు. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ గ్లోబల్ టెర్రరిస్ట్ కంట్రీ అమెరికా ఈజ్ బ్యాకింగ్ ఇట్. అయితే ఏంటి? యాజ్ ఇండియా డిస్ట్రాయిడ్ ద న్యూక్లియర్ సిటీస్ ఇన్ పాక్. ఎక్కడండి పాక్లో న్యూక్లియర్ సిటీస్ని డిస్ట్రాయ్ చేశాడని మీరు చెప్పడం తప్పితే ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు. ఎవరు ఎవ్వరూ చెప్పలేదు. ఓకే, ఇట్స్ రాంగ్. మనం గోకేసుకొని రక్తాలు వచ్చేదాకా గోక్కోకూడదు, తప్పది. ఇట్ వాజ్ ఇండీడ్ ఎ లాస్ ఇన్ టు పాక్ బట్ టు అమెరికా.
ఓకే, పాక్ కాదు అమెరికాకి, ఎందుకంటే అమెరికా న్యూక్లియర్ వెసైల్స్ ఉన్నాయి అక్కడ అని ఈయన ఏదో అభిప్రాయంలో ఉన్నారు. తప్పండి ఇది. యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ అమెరికా యూ కాంట్ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఇన్ సేయింగ్ మోడీజీ హ్యాస్ నో గట్స్. ఇన్ దిస్ ప్రాసెస్ ఐ సీ దట్ యు ఆర్ సేవింగ్ యువర్ స్కిన్ ఇన్ ఫియర్. వెన్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు జస్టిఫై ధర్మ, కైండ్లీ స్కిప్ మేకింగ్ అన్నెసరీ పోస్ట్. ధనపతి గారు, నా స్కిన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దాట్. ఓకే, మీరు చాలా తప్పుగా అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నాను, మోడీని సపోర్ట్ చేయట్లేదు అన్నది భావం తీసుకొస్తున్నారు మీరు. నేను వేదపరంగా ఏది కరెక్టు అని చెప్పాను. ఇప్పుడు ట్రంప్ చేసిన కార్యక్రమం ఏదైతే ముడురావుని ఎత్తుకొచ్చాడో అది కరెక్టా తప్ప అంటే కరెక్టు అని చెప్తున్నా. మరి మోడీజీ అలా చేయలేదు, ఎందుకు చేయాలి కదా అని నా అభిప్రాయం. సో ఇప్పుడు మోడీజీకి ధైర్యం లేదన్నదే నా అభిప్రాయం. సో తప్పేంటి అక్కడ? మోడీజీ స్టేట్స్మెన్ అంటే స్టేట్స్మెన్ అయితే గోసి కట్టుకుని తిరగండి అయ్యా, నాకేంటి? స్టేట్స్మెన్ కాదు, ప్రజలకి ఏమొచ్చింది లాభము, భారత ప్రజలకి లాభం ఏమొచ్చింది? ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి తెలుసా? అవన్నీ కూడా తను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఉద్దేశంతో చేసిన ప్రామిసెస్ అని కనిపిస్తున్నాయి అవి. లేదని అంత ఈజీగా చేయడం, మరి ఎందుకు ప్రామిస్ చేసినాం? ఈజీ కానప్పుడు మీరు ప్రామిస్ చేయకూడదు, తప్పవుతుంది. ఈజీ కాదని తెలిసినప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని ప్రామిసులు చేసినా ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఆయన కూడా గంగాళం ఎత్తేసి కింద పడేస్తున్నాడు, ఖాళీ గంగాళం ఎత్తి కింద పడేస్తున్నాడు. సో కేసీఆర్ అదే చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. ఇలా ఖాళీ ఎంటీ బిందెలు అన్నమాట. ఈవెన్ ఇందిరాగాంధీ కూడా గరీబీ హఠావో అంది, చేయలేకపోయింది. చేయలేనప్పుడు ప్రామిస్ చేయకూడదు, తప్పు అవుతుంది. ఏ మోడీజీ కా వాదా హై అన్నప్పుడు చెయ్యాలి. ఓకే, నీకు చేతన అవుతుందో లేదో నువ్వు డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ డిసైడ్ అయ్యి ఎంతవరకు చేతనవుతుందో అంతవరకే ప్రామిస్ చేయి. కానీ అంతవరకే ప్రామిస్ చేస్తే ప్రజలు ఓటు వెయ్యరు అన్న భయంతో అధికంగా ప్రామిస్ చేస్తున్నాం, అది తప్పు అవుతుంది. ఇప్పుడు లేదండి, ఇప్పుడేగా ప్రామిస్ చేసింది, 5 ఏళ్ళు ఉందిగా టైం, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 14 ఏళ్ళు అయిపోయినా కానీ అవ్వలేదనుకోండి, ఏంటి మాట? నేను ఇప్పుడు మోడీజీ గారి ప్రామిసులు చూపిస్తాను, ఎన్ని వక్రీకరించబడ్డాయి, ఎన్ని చేయలేకపోయాడు ఆయన. ఇక్కడ మీరు గూగుల్ చేయండి, మోడీ ప్రామిసెస్ దట్ ఫెయిల్డ్ అని, ఇట్లనే నేను ఇదే కొట్టాను. చూడు, ఇవన్నీ సత్యాలు కూడా. నేను ఎందుకు పెట్టానంటే ఇవన్నీ కూడా మనం ఒక చోట క్రోడీకరించుకొని ఉంటాయి కాబట్టి ఇది పెట్టాను. కీ alleged failed promises. Job creation. A major promise was to create 2 crore jobs annually for India's youth. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి క్రియేట్ చేస్తానని మోడీ గారు అన్నారు. అంటే ఏదో ప్లాన్ ఉండాలి కదా, లేదు, అవ్వలేదు. Critics argue that the job creation narratives have fallen short, with unemployment reaching 45-year peak and that the manufacturing job have been lost. ఇది మొన్న రాహుల్ గాంధీ కూడా మొన్న ఎక్కడో ఫారిన్ కంట్రీలో అన్నాడు. సో ఇది అక్కడ ఎందుకు అన్నాడు, ఇండియాలోనే అనొచ్చు కదా అని ఉద్దేశం అన్నమాట. సో సరే, రాహుల్ గాంధీ బుర్ర ఉందా లేదా అంటే లేదనే చెప్పుకోవాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మోడీ గారి ప్రామిసులు ఏం ఫెయిల్ అయినాయి. ఓకే, తర్వాత బ్లాక్ మనీ రిట్రీవల్ అండ్ ₹15 lakh పే అవుట్. ఇదైతే పీక్. Modi promised to bring back black money stashed in foreign banks and deposit ₹15 lakh into every Indian citizen's bank account. This commitment was later described as Jumla, empty promise, by Union Home Minister Amit Shah. And critics state no such money has been received. ఇదైతే దారుణం కాదండి? మీరు చెప్పండి ధనపతి గారు, రాజన్న వాడు ఇట్లాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయొచ్చా? మీరే అంటారు అలా చెప్పకపోతే ప్రజలు ఓటేయరండి అని. అంటే నువ్వు ఓటు కోసం నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం. అది పిరికి పంద లక్షణం అండి. ధైర్యంగా నిలబడాలి, నేను ఇది మాత్రమే చేయగలను, ఇదే సాధ్యం అవుతుంది, మిగతావి సాధ్యం కాదు అని ఖచ్చితంగా చెప్పగలగాలి.
ఏది సాధ్యమో అది చేయాలి. 2014లో ఈ ప్రామిస్ చేశాడు, ప్రతి ఒక్కడి అకౌంట్లో 15 లక్షలు వస్తాయని. బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ప్రతి ఒక్కడు అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేయించాడు. అందులో డబ్బులు రాలేదండి. ధనపతి గారు, మీరు ధనపతి, ధనానికి పతి మీరు, కానివ్వండి, మీరన్నా వేస్తారు 15 lakhs మోడీ పేరు మీద వేసేయండి. అది తప్పండి, అలా చెప్పకూడదు. అది పేదవాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ యూత్కి అది ఆశాభంగం అవుతుంది. చాలా తప్పు కదా. సో అలాంటి తప్పులు చేయకూడదు. మోడీ స్టేట్స్మెన్ అయితే ఇలాంటి పనులు చేయకూడదు. ఉంది అక్కడ బ్యాంకులో బ్లాక్ మనీ ఉంది, తెచ్చే ప్రయత్నం చేద్దాం, ఒకవేళ వస్తే అని కూడా మనం చెప్పాలి. ఒకవేళ వస్తే ఈ 15 lakhs ఒక్కొక్క అకౌంట్లో మనం వేసుకోవచ్చు, రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తానని చెప్పాలి. కానీ మై లేకర్ ఆऊंगा ఏ మోడీ కా వాదా హై, ఇటో పెట్టుకొని మోడీ కా వాదా హై అంటుంటాడు ఆయన. సో మోడీ కా వాదా అట్లుండదు, అట్లా అనకూడదండి. ఇది డెమోక్రసీలో ఇది మా గవర్నమెంట్ వాదా అని చెప్పాలి. మోడీ కా వాదా చేయకూడదు. అట్లా నువ్వు ఇండివిజువల్ కాదు, ట్రంప్ లాగా ఇండివిజువల్ కాదు. ట్రంప్ ఇండివిజువల్గా గెలుచుకొచ్చాడు. ప్రతి సిటిజను అతనికి కావాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేసిన దానిలో మెజారిటీ వచ్చేసింది ఆయనకి. సో అట్లా ఈయనకి రాలేదు, ఇట్లా మెజారిటీ లేదు, అది మెజారిటీ అనరు. సో లెట్స్ బీ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. ఓకే, సో ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి అది ఫెయిల్ అయ్యాడు, దారుణమైన ఫెయిల్యూర్ అది. ఓకే, ఇంకా ఏం ఫెయిల్యూర్ ఇంకోసారి వెతుకుదాం. ఓకే, డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, రైతుల యొక్క ఇన్కమ్ డబల్ అవుతుందని చెప్పాడు, అవ్వలేదు. స్మార్ట్ సిటీస్ మిషన్ 100 స్మార్ట్ సిటీస్ ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు 2014లో, ఇప్పటిదాకా అవ్వలేదు. మేడ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. The initiative aimed to transform India into global manufacturing hub and increase the share of manufacturing in GDP. Instead, the manufacturing sector share in gross value added has reportedly decreased. సరే, ఇది కాంట్రవర్షియల్. సో డిక్రీజ్డా ఇంక్రీజ్డా అలానే ఉందా పక్కన పెడదాం. క్లీనింగ్ ద గంగా రివర్. The BJP manifesto in 2014 committed to the cleanliness and uninterrupted flow of Ganga river by 2019. 2014లో చెప్పి 2019 కల్లా అయిపోతుంది అన్నాడు. క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ద రివర్ రిమైన్స్ హైలీ పొల్యూటెడ్ విత్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అన్ట్రీటెడ్ సీవేజ్ స్టిల్ ఎంటరింగ్ ది వాటర్. ఇప్పుడు మీరు అనొచ్చు, క్రిటిక్స్ కదండి, వాళ్ళు అట్లనే చెప్తారని. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను వెళ్ళానండి 23లో, నేను ఇండియాకి వెళ్ళి వారణాసికి వెళ్ళి వారణాసిలో పరిస్థితులన్నీ చూశాను. అక్కడ కూర్చొని లోకల్ పీపుల్తో మాట్లాడాను, అక్కడున్న పండితులతో మాట్లాడాను, అక్కడున్న వాళ్ళని ఎవ్రీ పీపుల్ ఎక్కడెక్కడెక్కడికి ఇన్ఫర్మేషన్ రాగలుగుతా అందరికీ కలిసి మాట్లాడి నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, అక్కడ వరుణ నది, అసి నది అని 2 నదులు ఉన్నాయి. అందుకే వారణాసి ఆ పట్టణం పేరు. సో ఆ వరుణ నది ఇప్పుడు మురికి కూపం, అసి అంతే. ఇప్పుడు ఈ గంగా నది అది ఎన్న ప్యూర్గా ఉందేమో అని గంగా నదిని ప్రక్షాళన చేస్తున్నది, బోటు పెట్టి దానికి మెషిన్లు పెట్టి ఫోటోలు పెట్టి పేపర్లు వచ్చినాయి. నేను వెళ్ళి ఆ నీళ్లు చూశానండి, అది కొద్దిగా తాగాను గంగా నీళ్ళు, అంతే, జ్వరం వచ్చి మొదలుపడిపోయాడు. అటువంటి వాటర్ అది అంత మురికిగా ఉంది అక్కడ. సో విషయం ఏంటంటే అక్కడ క్లీనింగ్ జరగలేదండి. అంతెందుకు, వారణాసి అది ఇప్పుడు మన కాశీ అన్న శివాలయం ఉంది, శివాలయానికి 100 మీటర్లు కూడా 100 అడుగుల దూరంలోనే ఒకడు జిప్పిప్పి ప్యాంట్లు పోసేస్తున్నాడు ఉంటాయి అక్కడ రోడ్డు మీద. యూ కాంట్ బిలీవ్ దాట్. అంత దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. మీరు ఏమంటారు దానికి? ఆయన అక్కడి నుంచి గెలిచాడండి బాబు, ఆయన అక్కడి నుంచే ఓట్లు సంపాదించుకొని వచ్చాడు. ఆయన ఉన్న ప్రదేశానికి ఆయన ఏం చేయలేకపోయాడు. సో ఇది ఈ ప్రామిస్ చాలా తప్పు ప్రామిస్. సరే, ఇంకా కొన్నిటికి వెళ్దాము. మీరు నేను క్రిటిసైజ్ చేస్తాను అనుకోవద్దు, మన ప్రజలకి ఏం జరిగింది. ఓకే, క్లీనింగ్ గంగా రివర్ అయిపోయింది. జీరో టాలరేషన్ టు కరప్షన్కి జీరో టాలరెన్స్ అన్నాడు. ద గవర్నమెంట్ ప్రామిస్ జీరో టాలరెన్స్ ఫర్ కరప్షన్. అపోజిషన్ లీడర్స్ పాయింట్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్టరల్ బాండ్స్ which the Supreme Court later declared unconstitutional. An alleged
క్రోనీ క్యాపిటలిజం హ్యాస్ ఎవిడెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఏరియా. చూసారా, ఇది సుప్రీంకోర్టు తీసేస్తుంది, అది తప్పని చెప్పింది. ఏంటి, కరప్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే కోట్లు కోట్లు అందులో కుమరించారు ఎలక్ట్రల్ బాండ్స్లో. అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టారు. ఎస్, మీరు చూడండి, క్లియర్గా ఉన్నాయి డేటా. బాంబేలో ఒక అతని మీద కేసు పెట్టారు. అతను ఎప్పుడైతే బీజేపీలో చేరి కోర్టులు సమర్పించాడో అతని మీద కేసులు పోయినాయి. అతను మంచి ఎంపీ అయిపోయాడు, పార్లమెంట్ కూడా వెళ్ళిపోయాడు. అంతదాకెందుకు, ఆంధ్రాలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం నాయుడు ఎవరో ఉన్నారు, ఆయన మీద బీజేపీ అదే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని సిబిఐలను పంపించింది. ఆయన కంపెనీలన్నింటి మీద రేడ్ జరుగుతోంది. ఆయన సడన్గా బీజేపీలో చేరాడు, ఒక డబ్బులు కట్టాడు, ఆయన ఫ్రీ అయిపోయాడు, ఒక సెంట్రల్కి వెళ్ళిపోయాడు కూడా. ఇది విశేషం. అలా జరిగినాయి. మీరు చాలామంది అక్కడేందుకు సోరెన్ అని ఇంకో ఆయన, ఇంకా ఇట్లా చాలామంది అట్లనే అయింది. సో ఇది నేను క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోవద్దు, మీరు ఒకసారి వెరిఫై చేయండి. అలా జరిగిందండి. ఇప్పుడు విభీషణుడు రావణుడు తప్పు చేస్తున్నాడని రావణుని ఎదిరించి ఆయన కూటమి నుంచి బయటకు వచ్చి రాముడిని శరణుజొచ్చాడు. అప్పుడు రాముడు ఆయన మాటలన్నీ విన్న తర్వాత, నేను రావణాసుని పడగొట్టి నిన్ను అక్కడ రాజుని చేస్తానని అభిషేకం కూడా చేసేస్తాడు. సో ఇది రాముడు చేసిన వ్యవహారం. విభీషణుడి యొక్క మంచితనం గురించి హనుమంతుడు చెప్తాడు. ఆ మాట విన్న తర్వాతనే విభీషణుని లోపల తీసుకుంటాడు. సో ఇవన్నీ కూడా రాముడు చేసిన గొప్ప పనులు. సో ఇక్కడ అలా జరగలేదండి. మోడీ గారి పాలనలో ఇవి జరగలేదండి. అవన్నీ అట్లా జరుగుతాయండి. అంటే ఇప్పటికీ 10 సంవత్సరాల పైన అయిపోయిందని పరిపాలించి. ఆయన మొన్న ఎలక్షన్స్లో బీజేపీకి 243 సీట్లు ఏమో వచ్చినాయి. అబ్కి బార్ 400 బార్ అన్న ఆయన 243 వచ్చినాయి. సరే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు 400 రావాలని తప్పే ఉంది అని. ఉన్న సీట్లు 323 సీట్లు ఏమో ఆయనకు ఉండింది అనుకోండి ఇదివరకు. అక్కడి నుంచి పడిపోయి ఇప్పుడు వచ్చింది. అది దారుణం కదండి, పడిపోకూడదు కదా. అంటే ప్రజలను నమ్మట్లేదు, అర్థం చేసుకోవాలండి. సో మోడీ గారు మారాలి. ఇట్లాంటి చవకబారువన్నీ చేయటం తప్పు. ఇంకా ఆయన హాయిగా నమస్కారాలు పెట్టుకుంటూ దేశాలు తిరిగేసి అక్కడ అందరి చేత మెప్పులు పొంది వచ్చేస్తున్నాడు. ఆయన ఎంత పెద్ద స్టేట్స్మ్యాను. పనికిరా, నా దేశానికి ఏం పనికి వస్తుంది? నాకు కావాల్సింది భారతదేశంలో ఆయన ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోవడం. నంబర్ 1, కరప్షన్ అన్నది కుక్కటి వేళ్లతో పెకిలించాలి. దానికి నువ్వు నిదర్శనంగా నిలవాలి. అటు చీఫ్ మినిస్టర్ని అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పెట్టాడు, చాలా సంతోషపడ్డాను. మంచి పని చేశాడు మోడీ అని నేను అనుకున్నాను. ఎందుకు, అది కరప్షన్ అయింది కాబట్టి, దాని గురించి అందరికీ తెలుసు. కానీ అది పబ్లిక్గా నిరూపించాలి. అలానే కవితను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, ఓకే అనుకున్నా. ఆమెని వదిలేరు, ఈయన్ని వదిలేరు, అందరినీ 2-3 సంవత్సరాల నుంచి వదిలేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా తేలకపోతే ఇంకొక 100 మందిని రిక్రూట్ చేయి, ఇంకొక 500 మందిని రిక్రూట్ చేయి, చేసుకొని ఆ డిపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళ చేత వెరిఫై చేయించి పనులు సాగించి గబగబ తేల్చు. దానికి స్పెండ్ చేస్తే అప్పుడు అధర్మం పోయి ధర్మం నిలుస్తుంది. అది చేత కావట్లేదు మోడీకి. ఎందుకంటే ఎక్కడి నుంచో డబ్బులు ముడుతున్నాయి మళ్ళీ పార్టీకి, వాళ్ళని వదిలేయాల్సి వస్తుంది. సో ఈ పని చేయకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, వాడెవడో ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇద్దరు వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేస్తామని ఒకళ్ళు, ఇంకోటి ఏదో అని వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. వాళ్ళకి 5 ఏళ్ల నుంచి బెయిల్ లేదు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదట. ఇంత మటుకు ఎంత దారుణం చెప్పండి. ఒక వ్యక్తిని అట్లా జైల్లో పెట్టారు, దుర్మార్గుడు. లేపేసేయండి ఫస్ట్. ఎస్, వేదం అదే చెప్తుంది. ఫస్ట్ చంపేయి, తర్వాత వాడి మీద విచారణ చెయ్యి. చంపేయమని ఎప్పుడు చెప్తుంది? నువ్వు దుర్మార్గుడు వాడు అని నువ్వు నమ్మినప్పుడు మీకు అధికారం ఉంది. ఎస్, చెప్పేయాలి. తర్వాత విచారణ చేసి అతను నిజాయితీపరుడు, తప్పు కాదన్నప్పుడు ఎవరైతే అతను చంపారో వాళ్ళ మీద యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇది ఉంది. అందుకని ఇది ఒక వ్యవస్థ. అది వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. అటు పోలీసులకి, ఇటు మిలిటరీకి, ఇటు రాజ్యాంగానికి, ఇటు కోర్టులకి, ఇటు బ్యూరోక్రసీకి, అందరికీ కూడా ఈ విషయంలో
వాళ్ళకి అధికారం ఉంది. అధికారాన్ని వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మీకు మీ దగ్గర సాక్ష్యం లేనప్పుడు వాళ్ళని జైల్లో పెట్టడం అనేది తప్పు. కాబట్టి వాళ్ళని చంపేయండి. జైల్లో పెట్టి ఎంతసేపు ఉంచుతారు? తప్పు అవుతుంది కదా. మీ దగ్గర సాక్ష్యం లేదు, రేపొద్దున వదిలేస్తారు. కవితను వదిలేసినట్టు, అరవింద్ కేజ్రీవాల్ని వదిలేసినట్టు మళ్ళీ వీళ్ళని వదిలేసేసి మీరేం బాపుకుంటారు? ఇది శాడిజం అవుతుంది. ఏదో మేము జైల్లో పెట్టాం, ప్రజల కన్నీళ్ళు తుడిచాం, ఇది కాదు. యూ రిక్వైర్ విట్నెస్, యూ రిక్వైర్ దాట్. ఎవిడెన్స్ లేకుండా మీరు వాళ్ళని ఉంచలేరు. సో తప్పు అవుతుంది. కానీ వాళ్ళిద్దరు చేసింది మహా తప్పది. నేనైతే ఫస్ట్ చంపేసి తర్వాత మాట్లాడదు. నేను రాజునై ఉంటే ఫర్ ష్యూర్ అది. నీకు వేదం అదే చెప్తుంది, అదే చేయాలి. నా పదవిని కాపాడుకుంటూ నేను అక్కడ కదిలిపోతుంది, నాకు ఈ అస్థిరత ఏర్పడుతుంది, అమెరికా ఓడొస్తాడు, చైనా ఓడొస్తాడు, రష్యా ఎవడో రాస్తున్నాడు అందులో. మీకేం తెలుసు, యుద్ధం చేస్తే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే అమెరికా వస్తుంది, చైనా వస్తుంది అంటే 1970లో కూడా అమెరికా చైనా ఇద్దరు ఉంటారు బాబు. అప్పుడు కూడా ఇందిరాగాంధీ యుద్ధం చేసి 71 వార్లో యుద్ధం చేసి చెప్పి చేసేసి యుద్ధం చేసి ముగించేసి నిలదొక్కున్నాను. సో మీరు అనవసరంగా చెప్పొద్దు. ఆమె తన ప్రాణాలను బలిచ్చింది, సరే. ఆవిడ ఎన్ని తప్పులు చేసిందంటే చాలా తప్పులు చేసింది, అది పక్కన పెడదాం. సో దేశం భద్రతకు వచ్చినప్పుడు మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. లేదండి రేట్లు పెరుగుతాయి, అవి పెరుగుతాయి అంటే మరి నీకు ఎందుకో ఇంకా మిలిటరీ ఎందుకు? కూర్చొని తింటారు అక్కడ కూర్చొని ఆ మూల మొత్తం బార్డర్లో యుద్ధానికి పంపాలి. 14 కోట్ల మంది సైన్యం దేశానికి కావాలి. ఎస్, ఇది మోడీకి తెలియట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, 5 ఏళ్లకి ఇస్తాను నేను, ఆ తర్వాత మీకు ఉద్యోగాలు వస్తాయి బయట, ఈ ప్రామిసులు ఫాల్స్ ప్రామిసులు అందరికీ తెలుసవి. అది కాదు పద్ధతి. ఆయన చేయాల్సింది అందరికీ చక్కగా సైనికులు నిలపాలి. అరే రెడీగా ఉన్నారు దేశంలో, యూత్ రెడీగా ఉన్నారు. మేము జాయిన్ అవుతాం, మేము మా ప్రాణాలు ఇస్తామని చెప్పి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇవ్వాలి. మరి ఏ రాష్ట్రంలో చాలామంది, కొన్ని బీహార్ లాంటి రాష్ట్రాల్లో మేము రెడీగా ఉన్నామని చెప్పి పాపం వాళ్ళు వాపోతున్నారు. వాళ్ళందరికీ అంటే అన్ని టెస్టులు చేసే వాళ్ళు సూటబుల్ అయితే కనుక వాళ్ళని సైనికులుగా ఉంచి తీరాలి. ఇది లక్షణం అండి. ఇది తెలియకపోతే ఎట్లా మనకి? సో ఎవరైనా మెసేజ్ చేసే ముందు ఒకసారి దేశం గురించి బాగా ఆలోచించండి. దేశం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, మోడీ కాదు వెళ్ళేది. మన దేశం ముందుకెళ్ళాలి. దేశంలో అరాచకం ఉండకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న మధ్యప్రదేశ్లో 14 మంది చిన్నపిల్లలు, 14 అనుకుంటా నంబరు, కొద్దిగా 1-2 అటు ఇటుగా ఉన్నాయో మనకు తెలియదు, ఎందుకంటే తర్వాత మారుతుంటాయి కదా. సో 14 మంది చిన్నపిల్లలు నీళ్లు తాగి చనిపోయారు. అక్కడది బీజేపీ గవర్నమెంట్. అక్కడ నా మినిస్టర్ ద్వారా అతని ద్వారా వచ్చిన పర్మిషన్ ద్వారా అక్కడ టాయిలెట్స్ కట్టి డైరెక్ట్గా ఆ నీటిని అక్కడ డ్రైనేజ్ వాటర్ని తీసుకెళ్ళి నదిలో కలుపుతుంటే జనాలు అడ్డుకున్నారు, చెప్పారు తప్పండి ఇది జరుగుతోంది, ఇట్లా మాకు నీళ్లు కలుషితం అవుతున్నా కూడా పట్టించుకోలేదు. ఆ కలుషితం వాటర్ తాగి పిల్లలు చనిపోయారు. అందులో ఒక ఆవిడికి 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఆవిడికి ఒక అమ్మాయి పుట్టింది. 10 ఏళ్ల తర్వాత పాపం పిల్లలు లేక లేక అన్ని రకాల టెస్టులు అవి ఇవి చేసుకొని నానా యాతన పడిన తర్వాత ఒక పిల్ల పుడితే 6 నెలలు ఉన్న పాప ఈ నీళ్లు తాగడం వల్ల చనిపోయింది. ఏం చెప్తాను చెప్పండి ఇంకా? ఇలా చేస్తే ఆ మినిస్టర్ ఏమన్నాడు, 2 లక్షలు ఇచ్చాంగా మేము ఒక్కొక్కరికి. ఆయన కొడుకు వచ్చి బయట మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అధికారం లేదు. కొడుకు వచ్చి విలేకరులకు చెప్తున్నాడు. అది ఈ మినిస్టర్ చెప్పాల్సింది. ఆ మినిస్టర్ అట్లనే ఉన్నాడు, కానీ కొంతమంది అధికారులు పోయారు. వాళ్ళందరూ కూడా మధ్యలో డబ్బులు తినే దానికి అవకాశం ఇచ్చి ఉంటారు, లేదా అమాయకుని బలి చేసి ఉంటారు వాళ్ళు. మరి మోడీ వచ్చి అక్కడ 14 మంది పిల్లల్ని కలిసి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి ఇది అన్యాయం జరిగిందని అన్నాడా? మోడీ ఎందుకు అంటాడంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది కదా. అప్పుడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం విషయంలోనూ వేలు పెట్టకూడదు. మరి బెంగాల్లోనేమో మమతా బెనర్జీ తప్పు చేసిందని ఆయన అంటాడు, మరి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ తప్పు చేసిందని అనాలి కదా. అంటలేదు. అంటే నేను చేస్తే ఒకటి, నువ్వు చేస్తే ఒకటి అని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్గా. ఢిల్లీలో పొల్యూషన్ మేము రాగానే మేము దాన్ని సరి చేసేస్తామని చెప్పి ప్రామిసులు చేసి వచ్చారు. ఢిల్లీ ప్రజలు ఆశపడ్డారు, కాలేదు. ఆ పని కాలేదు సరికదా, అది ఇంకా పొల్యూషన్ పెరిగింది. సో మీరు ఆయన హిందుత్వవాది అన్నారు, మీరు చెప్పి చూడండి ఆయనకి. యజ్ఞం చేస్తే పోతుందండి, మేము రెడీగా ఉన్నాము, మా దగ్గర రీసెర్చ్ వర్క్ ఉందని చెప్పి చూడండి. బీజేపీ గవర్నమెంట్కి ధనలాభం కావాలండి, వాళ్ళకి హిందుత్వ పని లేదు.
ఈ గుళ్ళో పూజలు చేయడం అనేది అందరు నమ్ముతున్నారు కాబట్టి గుళ్ళో పూజలు చేసేస్తున్నాడు ఆయన, అక్కడికి వెళ్ళి మన అయోధ్యకి వెళ్ళి. కానీ ఈ విషయము ఆయనకి ఈమెయిల్ కూడా రాశాను, నేనేంటి చాలామంది రాశాం. సో రాశాం కానీ ఆయన పట్టించుకోవట్లేదు. అంటే అర్థం ఏంటి, హీ డజన్ వాంట్ ఇట్. ఆయన అంత బిజీ ఉంటాడు, ఆయన చదవలేడండి అంటే ఆయన బ్యూరోక్రాట్స్ చెప్పాలి, ఆయన అసిస్ట్ సెక్రటరీలకి వాళ్ళకి చెప్పాలి, ఇలాంటి ఈమెయిల్స్ వస్తే నాకు ఫార్వర్డ్ చేయండి. ఎవరన్నా కనుక పొల్యూషన్ని రిమూవ్ చేస్తా అంటే వాళ్ళు చేయగలరా లేదా నాకు ఫార్వర్డ్ చేయండి, ఫస్ట్ నేను చదువుతా, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అనాలి, ప్రైమ్ మినిస్టర్ అనాలి, అక్కడ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అనాలి. అంటలేదు. మీరు అనొచ్చు, మీ యజ్ఞం చేయడానికి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, ఇది ఇవ్వలేదు కాబట్టి మీరు ఆయన మీద తిరగబడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఢిల్లీలో లేను, నేనున్నది అమెరికాలో. నేను ఢిల్లీలో పొల్యూషన్ పోతుంది అని ఎందుకు చెప్తున్నాను, వేదశాస్త్రాల ప్రకారం పోతుందని నాకు తెలుసు, నేను చేశాను, ప్రూవ్ చేసుకున్నాను. సో ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నా, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా, ఉపయోగించుకోవాలి కదా. ఈనాడు హైదరాబాద్లో కూడా మొన్ననే వార్త వచ్చింది, ఇందులో TV5 అనుకుంటా, యా, ఏమని వచ్చింది, హైదరాబాద్లో పొల్యూషన్ 300 దాటింది, కానీ అక్కడ మెషిన్స్ 170 చూపిస్తున్నాయి. ఎందుకు అంటే ఆ మెషిన్స్ పని చేయట్లేదట, అంతకంటే చూపించలేవట. వేరే ఫారిన్ మెషిన్స్ ఏవో అక్కడ పెట్టినవి అవి చూపిస్తున్నాయి అని వాళ్ళే చెప్తున్నారు, టీవీ న్యూస్లో చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటండి మనకి. అంటే అక్కడున్న ఎన్విరాన్మెంటలిస్టులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేయట్లేదు, మాకు పెద్ద మెషిన్లు కావాలి, ఇవి సరిపోవట్లేదు అని డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే నడుస్తున్నాడు, నా జీతం నాకు వస్తుంది, నా పెన్షన్ నాకు వస్తుంది, ఇదే కథ నడుస్తున్నది. ఇంత లోతుకి కరప్షన్ నిండిపోయింది, దాన్ని ఎవడు ఏం చేయలేకపోతున్నాడండి. మరి చేస్తాను ఎందుకు చెప్పినావు నువ్వు చెప్తే కదా ప్రజలు నీకు ఓటేసిండి. నువ్వు చెప్పిన మాట నమ్మి మోడీ అంటే గొప్ప సంస్కారవంతుడు, చేస్తాడు అని కదా వేసింది ఓటు. కాబట్టి ధైర్యం ఉండాలండి, ఎక్కడికక్కడ కరప్షన్ నరికేసేయాలి. లేదండి హ్యూమన్ రైట్స్ అవి అడ్డు వస్తాయంటే సావని, వాళ్ళని కూడా నలగొడిసాను, అవతలపడేసాయి. నా ప్రజలు ముఖ్యమో, 140 కోట్ల ప్రజలు ముఖ్యమో, అదే చెప్తుంది వేదము. రాజు అంటే ఈశ్వరుడు తర్వాత నెక్స్ట్ ఆయనే అని వేదం చెప్తుంది. యజుర్వేదంలో ఉన్నాయి మంత్రాలు. ఈశ్వరుడు తర్వాత రాజు, రాజు ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈశ్వర అని యజుర్వేదం చెప్తుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి, వేదం చెప్పింది, యజ్ఞం చేయండి, పొల్యూషన్ దూరం చేయండి, యజ్ఞం చేయండి, వర్షాలు కురిపించుకోండి, యజ్ఞం చేయండి, మనుషుల ఆరోగ్యాలు నిలబెట్టండి, యజ్ఞం చేయండి, సస్యశ్యామలం చేయండి అని వేదం చెప్తోంది. ఈ మాట చెప్పి చూడండి, మీకు ధైర్యం ఉంటే మీరు పని కట్టుకొని టికెట్ పట్టుకొని ప్రైమ్ మినిస్టర్ని కలవండి, కలిసి మాట్లాడండి. మీ అంత దాకెందుకు, ప్రైమ్ మినిస్టర్ దాకెందుకు, మీ దగ్గర ఉన్న బీజేపీ ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ పట్టుకోండి, మాట్లాడండి, చెప్పి చూడండి. ఒక్కడు వినడు, అవునా అండి, ఎస్ అండి చేద్దామండి అంటాడు. మళ్ళీ మీరు తిరుగుతూనే ఉంటారు అతను చుట్టూ, తప్పితే అతను ప్రైమ్ మినిస్టర్ని కలిసే పనే లేదు. ఇది తెలుసుకోండి. ఇప్పుడు ఇంకొక మెసేజ్ చూద్దాము.